రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణంలో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తూ భరోసా కల్పిస్తుందని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతాంగానికి మేలు చేసేలా సంస్కరణలు తీసుకొచ్చామని వెల్లడించారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోపు రైతులకు చెల్లింపులు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆలస్యం జరిగితే సంబంధిత అధికారులే వ్యక్తిగత బాధ్యత వహించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. రాజమండ్రి కలెక్టరేట్లో ఖరీఫ్ ధాన్యం సేకరణపై మంత్రులు సమీక్ష నిర్వహించారు. 17% తేమ విషయంలో అధికారులు సక్రమంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఈ నెల 28, 29వ తేదీల తర్వాతే వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉచిత టార్ఫిన్లు రైతులకు అందజేశామని, ప్రభుత్వ ప్రైవేట్ స్థలాల్లో లేఅవుట్ల ధాన్యాన్ని ఆరబోసుకొని ఎండబెట్టుకునేలా చర్యలు తీసుకున్నామన్నారు. సుమారు ఈ రోజుకి కొనుగోలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అంటే సుమారు 1430 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేసి ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసిన డబ్బుని ఇమీడియట్ వాళ్ళ ఖాతాలో జమ చేశాం. ఈ విషయం ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే మనం తూర్పుగోదావరి జిల్లాలో కూడా 20,000 మంది రైతుల దగ్గర నుంచి మెట్రిక్ టన్నుల ధాన్యం 20,000 మంది రైతుల దగ్గర నుంచి 336 కోట్ల రూపాయలు 30 లక్షల రూపాయలతో మనం కొనుగోలు చేస్తాం. ఆ ఒత్తిడి తగ్గించే విధంగా అదే సమయంలో క్షేత్రస్థాయిలో ప్రొక్యూర్మెంట్ ఎలా జరుగుతుంది, రైతులు ఏ రకంగా దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారనే అంశాల మీద క్షేత్రస్థాయి పరిశీలన చేశారు మంత్రి గారు. అదే సమయంలో ఇక్కడ ఈ రివ్యూ కూడా చూస్తున్నారు. ఖచ్చితంగా ఇది కమింగ్ 40-50 రోజులకు సంబంధించి జరిగేటువంటి కార్యక్రమం ఎక్కడన్నా ఇబ్బందులు జరుగుతుంటే వాటిని అధిగమించి రైతుకి బాసటగా నిలబడుతుంది ప్రభుత్వాన్ని తెలియజేసే విధంగా కార్యక్రమాలు నిర్వహించాం. ఈ గోరు సంచుల యొక్క క్వాలిటీ సరిగ్గా ప్రత్యక్షంగా చూసాం. కళ్ళాల్లో తిరిగి మనం చూసినప్పుడు అక్కడ స్పష్టంగా మనకు కనపడింది గోరు సంచులు చాలా తక్కువ రకం, ఆశ రకం గోరు సంచులు. దీన్నైతే మాత్రం ఇమీడియట్ గా మనం రిక్వెస్ట్ చేసుకోవాలి. అదేవిధంగా రైతు ఎంత కష్టపడి పనిచేసినా కూడా, ఆరుగాలం శ్రమించినా కూడా ప్రకృతి వైపరీత్యాలని ఆపే శక్తి అవసరం. ముఖ్యంగా ఈ సంవత్సరం మంత్రి గారికి మన ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఏంటంటే గత సంవత్సరం 2,50,000 మెట్రిక్ టన్నులు మాత్రమే ప్రొక్యూర్ చేశాం. సో అందులో కూడా మా పర్సంటేజెస్ తక్కువ ఉన్నా సరే ఇప్పటి నుంచి వీల్ ఎన్షూర్ దట్ 24 hours beyond వచ్చినప్పుడు we will take such actions also. Yeah. And next sir, stock gunny's quality is one major issue that you raised sir. In field lo kuda observe chesindi that will take care sir. And helpline lo ochina complaints kuda ఒకసారి డీటెయిల్ గా మీరు చెప్పినట్టు GST charges and other issues raise అయ్యింది sir. అది మా వైపు నుంచి కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసి wherever such practices are going on we will be. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.